Hi friends, I am Murali here. సో ఈరోజు నేను హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది, మన హెచ్టిఎంఎల్ ఎందుకు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోవాలి, ఇట్లాంటి విషయాల గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. నెంబర్ 1, హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అంటే ఒక హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈరోజు మనం ఉపయోగిస్తున్న వెబ్సైట్స్ అన్నీ హెచ్టిఎంఎల్లోని డెవలప్ చేయబడింది. ఆ వెబ్సైట్ డెవలప్ చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ లాంగ్వేజ్, ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ హెచ్టిఎంఎల్. ఎవరన్నా నేర్చుకోవచ్చు హెచ్టిఎంఎల్. మేబీ ఒక గ్రాడ్యుయేట్, ఒక ఇంటర్ క్యాండిడేట్, ఒక మంచి ఆపర్చునిటీస్ ఉన్న లాంగ్వేజ్ నాకు తెలిసినంత సులభంగా నేర్చుకోవచ్చు. దీని ద్వారా ఒక మంచి కెరీర్ ఏర్పరచుకోవచ్చు. సో అది చాలా ఈజీగా ఉంటుంది. మిగిలిన కంప్యూటర్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే, మిగిలిన కంప్యూటర్ లాంగ్వేజ్లు మీరు నేర్చుకొని ఐటీ సెక్టర్లో మీరు ఎంటర్ అవ్వడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. బట్ ఈ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, jQuery ఇవి 4 నేర్చుకుంటే ఒక వెబ్ డెవలపర్గా మీ కెరీర్ని అతి సులభంగా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఐటీ ఫీల్డ్కు ఎంటర్ అవ్వాలి. మేబీ కొంతమంది మెకానిక్ ఇంజనీర్ చేసి ఉంటారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసి ఉంటారు, ఇట్స్ ఓన్లీ డిగ్రీ చేసి ఉంటారు. వీళ్ళందరికీ ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి నాకు తెలిసినంతవరకు కొద్దిమంది టెస్టింగ్ టూల్స్ చేసి వాటిలో కాస్త టాలెంట్ పెంచుకునేసి ఐటీ ఫీల్డ్కి ఎంటర్ అవుతారు. కొద్దిమంది హైయర్ లెవెల్ జావా, C++, డేటాబేస్ కైండ్ ఆఫ్ MySQL, Oracle, దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇవంతా చేసి ఐటీ ఫీల్డ్కి ఎంటర్ అవుతారు. ఇవి కాకుండా ఒక మంచి స్థిరమైన ఒక కెరీర్ గ్రోత్ కోరుకునేవాళ్ళు, నాకు తెలిసినంతవరకు సులభంగా వెళ్ళాలి, సులభంగా మన కెరీర్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు హెచ్టిఎంఎల్తో తన లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు. హెచ్టిఎంఎల్ ఫస్ట్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, jQuery. సో నేను గమనించినంత వరకు అందరికీ నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. స్టార్ట్ చేస్తారు, ఒక కొంతకాలం స్పెండ్ చేస్తారు, నేర్చుకుంటారు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ సబ్జెక్టు మీకు ఇంట్రెస్టింగ్గా లేకుండా పోతుంది. కారణం అర్థం కాకుండా పోతుంది. వన్ ఆఫ్ ద రీజన్ మేబీ అది ఇంగ్లీష్లో ఉండడం వల్ల అవ్వచ్చు. అందరూ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఉండలేరు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంతో స్ట్రగుల్ అయ్యాను, ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నాను నేర్చుకోవడానికి. బికాస్ ఇట్స్ నాట్ మన లాంగ్వేజ్ కాదు కదా, ఇట్స్ అనదర్ లాంగ్వేజ్. సో అందుకే నేను డిసైడ్ అయ్యాను, మనము ఎంత స్ట్రగుల్ అయ్యాము ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, అలాంటిది మనతోటి వాళ్ళు హెల్ప్ చేస్తాం, అది మన లాంగ్వేజ్లో హెల్ప్ చేద్దాం అట్టని ఒక థాట్ వచ్చింది. ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి, మేబీ తెలుగు, తమిళ్, కన్నడలో ఉన్నాయి. బట్ నా వంతు ప్రయత్నం, మేబీ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడచ్చు. కొద్దిమంది సిల్లీగా అనిపించవచ్చు, హెచ్టిఎంఎల్ ఏంటి, తెలుగులో నేర్పించడం ఏంటి, తెలుగులో చెప్పడం ఏంటి అనేసి. బట్ నీడ్ ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడకపోవచ్చు. ఒకవేళ మీకు నచ్చకపోతే జస్ట్ షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కదా. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ అని మీకు చెప్పాను, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఫస్ట్ మనకు నోట్ప్యాడ్ కావాలి. ఈ నోట్ప్యాడ్ అనేది ఏ కంప్యూటర్లోనే ఉంటుంది. ఇది నోట్ప్యాడ్ చూసింటారు, చాలామంది చూసింటారు నోట్ప్యాడ్. సో ఈ నోట్ప్యాడే ఇంపార్టెంట్. ద బేస్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మీరు ఇక్కడి నుంచి డెవలప్ చేస్తారు. ఎలా? ఇప్పుడు మీకు కనిపించడానికి కొద్దిగా ఫాంట్ సైజు పెంచుకుంటాను, కాస్త ఈజీగా ఉంటుంది ఫాంట్ సైజ్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఐ థింక్ ఓకే. సో వీటిని ట్యాగ్స్ అంటారు. అంటే ఒక లెస్ దెన్ సింబల్, ఒక గ్రేటర్ దెన్ సింబల్, ఇవి రెండింటిని కలిపి ట్యాగ్ అంటారు.
ఇలా రాయాలి. దీని మధ్యలోనే మనం రాస్తాం. సో కోడింగ్ దీని మధ్యలోనే రాస్తాం. HTML దీన్ని స్టార్టింగ్ ట్యాగ్ అంటారు. ఇదే లాంటి ఇంకొక కోడ్ HTML వీటికి ఒక బ్యాక్ స్లాష్ పెట్టామంటే దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. సింపుల్ అండి. HTML స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. సో మీరు కంప్యూటర్కి చెప్తున్నారు, అయ్యా నేను HTML డాక్యుమెంట్ ప్రిపేర్ చేయబోతున్నాను, అట్లని దీని ద్వారా చెప్తున్నారు, ఇంతటితో నా HTML పేజీ ముగించేస్తున్నాను అని దీని ద్వారా చెప్తున్నారు. సో ఎప్పుడుగా రాసేటప్పుడు స్టార్టింగ్ ట్యాగు ఎండింగ్ ట్యాగు ప్యారలల్గా స్టార్ట్ చేసి ఇమీడియట్గా క్లోజ్ చేయడం ఒక అలవాటుగా పెట్టుకోండి. నెక్స్ట్ హెడ్ సెక్షన్. హెడ్ యాజ్ యూజువల్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమంటే ఈ హెడ్ సెక్షన్ అంటే ఏంటి, ఈ పోర్షన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక HTML డాక్యుమెంటే కాకుండా జావా స్క్రిప్ట్ డాక్యుమెంట్, jQuery డాక్యుమెంట్, ఇప్పుడు లేటెస్ట్గా AngularJS ఇట్లాంటివి చాలా 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 ఫైల్స్ వచ్చాయి, చాలా 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 టెక్నాలజీస్ వచ్చాయి. వాటికి సంబంధించిన ఫైల్స్ని ఈ హెడ్ సెక్షన్లో లింక్ చేస్తే వాటిలో ఉన్న ఫంక్షనాలిటీస్ని మనం ఉపయోగించుకోవచ్చు. బేసికల్గా ఈ హెడ్ సెక్షన్ని లింకింగ్ పర్పస్కి ఉపయోగిస్తాం. అలా కాకుండా మన వెబ్సైట్కి ఒక పేరు ఇచ్చామనుకోండి, పేరు అంటే ఏంటి, టైటిల్, శాంపుల్ వెబ్సైట్, ఒక టైటిల్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ సెక్షన్ కథ అయింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, బాడీ స్టార్ట్ చేశాను, బాడీ ఎండ్ చేశాను. ఈ బాడీ స్టార్ట్ చేసిన తర్వాత బాడీ క్లోజ్ చేయడానికి ముందు మీరు ఏం రాస్తారో అది మొత్తం కంప్యూటర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, డిస్ప్లే అవుతుంది. అది ఎక్కడ కనిపిస్తుందో నేను చెప్తాను. సో H1 అంటే హెడ్డింగ్ అండి. హెడ్డింగ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML పేజ్. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఒక సింపుల్ HTML డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, దీనిని సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు ఇది HTML డాక్యుమెంటు అటని చెప్పి మన కంప్యూటర్కి చెప్పాలి. సో ఫైల్, సేవ్ యాస్ మై పేజ్, మై ఫస్ట్ వెబ్ డాట్, ఏం పేజ్ రాస్తున్నాం, HTML. నేను డెస్క్టాప్ పైన సేవ్ చేశాను. సేవ్. ఇప్పుడు చూసారంటే ఇదండి నేను క్రియేట్ చేసిన పేజ్. ఇప్పుడు దీన్ని డబుల్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, శాంపుల్ వెబ్సైట్ అని ఇక్కడ హెడ్డింగ్లో ఉంది కదా, ఇక్కడ ట్యాబ్లో ఉండేది మనం టైటిల్లో ఇచ్చింది శాంపుల్ వెబ్సైట్. నెక్స్ట్ హెడ్డింగ్లో దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML పేజ్ అని ఇచ్చాం కదా, అది ఇక్కడ వచ్చింది. సో HTML పేజ్ క్రియేట్ చేసే విధానం, దాన్ని సేవ్ చేసే విధానం గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ని తీసుకునేసి దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలనేసి వన్ బై వన్ నేను చెప్పుకుంటూ వస్తాను తెలుగులోనే. మీరు నా వీడియోస్ను రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఏదన్నా ఒక వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు చూడడానికి వీలుంటుంది. అదేవిధంగా దీనిని షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోవచ్చు, సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఎవరికో ఒకరికి ఉపయోగపడచ్చు కదా.
కెరీర్ ఎటువంటి కెరీర్ స్టార్ట్ చేయాలనే కన్ఫ్యూషన్లోనే చాలామంది ఉన్నారు. వాళ్లకు ఇది నచ్చి ఓహో HTML